హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు, తాలికల పాయసం పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గణపయ్యకి ఉండ్రాళ్ళు కుడుములు ఎందుకంత ఇష్టమో తెలుసా? పురాణం చెప్తోంది, ఒకసారి దేవతలంతా ఎన్నో వంటకాలు పెట్టిన గణేశునికి కుడుములు తినగానే ఇవి నా ప్రీతికరమైనవి అన్నాడట. అప్పటి నుండి ఈ వంటకం గణపయ్యకి ఫేవరెట్ నైవేద్యంగా మారింది. ఇంకో కారణం ఏంటంటే ఇవి స్టీమ్డ్ కావడం వల్ల శరీరానికి పవిత్రం, జీర్ణానికి సులభం. అందుకే ప్రతి వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా పెడతారు. హడావిడి ఏం లేకుండా 10 నిమిషాల్లో ఈ 2 వంటకాలు చేసి గణపయ్యకి నైవేద్యంగా పెట్టండి. ఆ వినాయకుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఒక గిన్నెలోకి గ్లాస్ మంచినీళ్ళు, అవి కొంచెం బాయిల్ అవుతున్న టైంలో టేబుల్ స్పూన్ బెల్లం, అలాగే కొంచెం నెయ్యిని వేసి బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందాక మరిగించుకున్న బెల్లం నీళ్ళని కొన్ని వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఈ హాట్ వాటర్ వేయడం వల్ల పిండి బాగా ఉడికినట్టు అవుతుంది. సో ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. చేతికి ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. పిండిలోంచి కొంచెం తీసుకొని బౌల్ లాగా చుట్టుకోవాలి. ఇలా బాల్లా చుట్టుకున్న తర్వాత కొంచెం గిన్నెలాగా ఇలా ప్రెస్ చేస్తూ తయారు చేయాలి. అందులో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని బౌల్ లాగా చేసి అందులో వేసి మొత్తం క్లోజ్ చేయాలి. మీకు నచ్చిన షేప్లో కుడుములు చేసుకోవచ్చు. నేను ఇక్కడ మోదకాల షేప్లో కుడుముల్ని ప్రిపేర్ చేస్తున్నా. సో ఇలా పొడుగా ఇలా ప్రెస్ చేస్తూ పిండిని ఇలా తయారు చేసుకోవాలి. మోదకాల షేప్లో చేసుకుంటే పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి. సాఫ్ట్గా ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయండి. లేదంటే స్టీమ్ చేసేటప్పుడు లోపల ఉన్న బెల్లం బయటికి వస్తుంది. ఇలా నైఫ్తో పొడుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మోదకాల షేప్ రెడీ అవుతుంది. వీటిని మనం ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. వినాయకునికి కుడుములు, మోదకాలు లాంటివి పెట్టినప్పుడు 5, 7, 9, 11 బేస్ సంఖ్యలో వినాయకునికి నైవేద్యంగా పెట్టాలి. చాలామందికి తెలియదు, ఈ కుడుములు, ఉండ్రాళ్ళు కేవలం నైవేద్యంగా మాత్రమే కాదు, హెల్త్కి కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇవి స్టీమ్ చేసినవి కాబట్టి ఆయిల్ ఫ్రీ అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. కుడుములని ఇలా బెల్లాన్ని ఫిల్ చేస్తూ క్రాక్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా క్లోజ్ చేసుకోవాలి. వినాయక నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా ఈ కుడుములు, ఉండ్రాళ్ళు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెసిపీలో నేను బియ్యం పిండి, బెల్లం, నెయ్యిని మాత్రమే యూజ్ చేశాను. మీరు కూడా ఇలానే చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. నేను 3 షేప్స్లో చేశాను. మోదకం షేప్లో, రౌండ్ అండ్ సిలిండ్రికల్ షేప్లో చేశాను. బెల్లంతో చేసుకోవాలనుకుంటే ముందుగా చేసిన బెల్లం సిరప్కి బదులు చక్కెరని యూజ్ చేసి చేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి యూజ్ చేయడమే చాలా మంచిది. అన్నింటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకొని అందులో ముందుగా మనం మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి స్టీమ్డ్ గిన్నె ఉంటుంది కదా, దాన్ని ఇలా దానిపైన బోర్లించి కుడుములని ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా అమర్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. సాఫ్రాన్ అవైలబుల్ ఉంటే 5 మినిట్స్ కుడుములు ఉడికిన తర్వాత ఇలా పైన నుండి డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్. పైన నుండి ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఉండ్రాళ్ళ తాలికల పాయసం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు,
అలాగే నెయ్యిని తీసుకోవాలి. ఇంతకుముందు మరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5 నిమిషాలు వదిలేయండి. కొంచెం పిండి తీసుకొని వరిపిండి చల్లుకుంటూ ఇలా తాలికల షేప్లో చేసుకోవడమే. వరిపిండి అయితే కంపల్సరీ వేసుకోండి, లేదంటే ఈ తాలికలు అనేది ఒకదానికొకటి అంటుకుంటాయి, పాయసం అయితే గట్టిగా అయిపోతుంది. సో ఇలా వరిపిండి చల్లుకుంటూ తాలికల్ని చేసుకోవాలి. సగం పిండి ఉండ్రాలు, సగం పిండి తాలికలు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఉండ్రాలని తాలికల్ని ఒక ప్లేట్లోకి వరిపిండి చల్లుకొని ఇలా టాస్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి చిక్కటి పాలని మరిగించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలోకి 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం ఇష్టపడని వాళ్ళు షుగర్ కూడా వాడచ్చు. సో మన తీపికి తగ్గట్టుగా షుగర్ బెల్లాన్ని వాడుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం స్పూన్తో కలుపుకుంటూ బెల్లాన్ని నెయ్యిని మెల్ట్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకం కొంచెం మరుగుతున్న టైంలో ఈ ఉండ్రాలు తాలికలు వేసుకొని ఒక్కసారి మెల్లిగా స్పూన్తో కలుపుకోవాలి. ఎక్కువగా కలపొద్దు, విరిగిపోతాయి. 50% ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకోండి. బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలో మనకి కొంచెం పాయసం పల్చగా అనిపిస్తే 1 కప్పులోకి 1 టేబుల్ స్పూన్ వరిపిండిని తీసుకొని వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని ఈ మరుగుతున్న మిశ్రమంలో 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చాలా సింపుల్. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నా వాటిని ఇందులో వేసి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అంతే అండి, చాలా సింపుల్. తాలికలు ఉండ్రాళ్ళ పాయసం రెడీ. పైనుండి ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. నేను చెప్పిన ఈ టిప్స్తో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ కంటే బెల్లం వాడడమే హెల్త్కి చాలా మంచిది. సో అంతే అండి, చాలా సింపుల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.